తోటకూరతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే బాలింతలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చేసి పెట్టచ్చండి. ఇది బాలింతలకు ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి, కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనం తోటకూర కట్ట తీసుకోవాలండి. నీట్గా కడిగేసుకొని తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కాడలతో సహా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కారంకు తగినన్ని ఎండుమిరపకాయలు అలాగే కొద్ది కరివేపాకు వేసుకొని వీటినంతా కూడా బాగా వేయించుకోవాలండి. కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీగా అయిన వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త వేయించుకోవాలండి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వేయించకండి. ఓకే అండి, సరిపోతుంది. స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాము. అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకాస్త ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయకండి. ఆనియన్కి ఎంత పడుతుందో అంత సాల్ట్ వరకే వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మినపప్పు అలాగే ఆవాలు కూడా వేసుకోవచ్చండి. ఇవి కాస్త వేగిన తర్వాత జీలకర్ర తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి తోటకూరని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుతూ మనము కాస్త మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయిందండి, బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసిన తర్వాత కాస్త వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి, కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అంతా ఇంకెంతవరకు వేయించుకోండి, సరిపోతుంది. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు వెల్లుల్లిని, ఎండుమిరపకాయలు మట్టుకు ఇలా చిన్న రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీకి కూడా పట్టుకోవచ్చండి, కానీ రోట్లో వేసి దంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలండి, మరి ఎక్కువగా దంచకండి. చూడండి, ఇలా దంచుకుంటే సరిపోతుంది. చాలా మంచి స్మెల్ ఉంటుందండి, నోట్లో నీళ్ళు ఊరుతుందండి స్మెల్ చూస్తే, అంత బాగుంటుంది స్మెల్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము తోటకూరలో వేసేసుకొని చేత్తో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆకుకూరకంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బాలింతకు చేసి పెట్టేటప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇందులో ఆనియన్ వేయకుండా. ఇప్పుడు నేను వేసాను కదండి వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు దంచుకొని వేసాను కదా, అది తోటకూరలో మిక్స్ చేసుకొని అలాగే పెట్టేసేయండి. బాలింతలకు అయితే బాలింతలకు కాదు, నార్మల్గా అందరూ తింటాము అన్నట్లయితే మీరు ఇందులో ఆనియన్స్ మిక్స్ చేసుకోవచ్చండి. ఆనియన్ వేయడం వల్ల చిన్నపిల్లలకి జలుబు చేస్తుందండి, బాలింతలు ఉంటారు కదా ఆ చిన్నపిల్లలకి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న ముద్దలు చేసుకొని అన్నం పక్కన ఉంచుకొని వేడి అన్నంలో ఈ ముద్ద పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని అలా కలుపుతూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఒక్కొక్క ముద్ద పెడుతుంటే వాళ్ళు అలా తింటూనే ఉంటారండి. మమ్మీ ఇంకొక ముద్ద పెట్టున్నా కానీ అడిగి మరీ పెట్టించుకొని తింటారండి, అంత బాగుంటుంది. అలాగే మన ఛానల్లో తోటకూర రెసిపీస్ ఉన్నాయండి, వాటి లింక్ కూడా ఇస్తానండి, అవి కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతాయండి మీకు. మీకే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీస్ ఉన్నాయండి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.